ఫస్ట్ విజిట్ టెంపుల్స్ ఇన్ తిరుమల. మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు కేవలం 120 రూపీస్ కి 6 పుణ్యక్షేత్రాలను చూడొచ్చని మీకు తెలుసా? తిరుమలకి వచ్చిన భక్తులందరూ తప్పకుండా దర్శించుకొని అయితే వెళ్తారు. ఈ 6 పుణ్యక్షేత్రాల్లో మనం మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తామంటే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తాము. ఆ వెంకటేశ్వర స్వామి భూమి మీదకి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు తన పాదాలని ఈ ప్లేస్ లోనే పెట్టారు అని చెప్పేసి భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. దీని తర్వాత మనల్ని శిలాతోరణం దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారు. ఈ శిలాతోరణం దగ్గర స్వామివారు రెండో పాదం పెట్టారని, వీటికి దాదాపు 150 కోట్ల సంవత్సరాలు ఉంటుందని అంచనా. దీని తర్వాత చక్ర తీర్థం అయితే వెళ్తాము. ఇక్కడ స్వామివారు ఒక సుదర్శన చక్రాన్ని పంపి రాక్షసుడిని చంపేశాడు అని నమ్ముతారు. ఇది అయిపోయాక మనం వేణుగోపాల స్వామి టెంపుల్ కి వెళ్తాము. ఇక్కడ 5 రూపీస్ పర్ పర్సన్ టికెట్ అయితే ఉంటుంది. ఇక్కడే మీకు హతిరం బావాజీ వారి జీవ సమాధి అయితే కనిపిస్తుంది. ఈ బావాజీనే వెంకటేశ్వర స్వామి వారితోనే పాచికలాడారు. దాని తర్వాత అయితే మనం ఆకాశ గంగ దగ్గరికి అయితే వెళ్తాము. ఆ స్వామివారి అభిషేకానికి ఇక్కడ నుంచే వాటర్ తీసుకొని వెళ్తారు. దీని తర్వాత మనమైతే పాప వినాశనం దగ్గరికి అయితే వెళ్లిపోతాము. ఈ పాప వినాశనం దగ్గర స్నానం చేస్తే భక్తులందరి పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. దీని తర్వాత మనం జపాలి హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్తాము. దీన్నే హనుమాన్ జన్మస్థలం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ వెనక ఒక మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. ఈ 6 పుణ్యక్షేత్రాలు అయిపోయిన తర్వాత మనకి బస్సెస్ వస్తూ ఉంటాయి. బస్ సర్వీస్ లేనప్పుడు మనం వేరే వెహికల్ ని రెంటల్ సర్వీస్ లో మాట్లాడి కూడా వెళ్ళొచ్చు. ఈ 6 పుణ్యక్షేత్రాలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రీల్ ని తిరుమల